రైతు మిత్రులందరికీ నమస్కారము. ప్రస్తుతం మీరు వీడియోలో చూసే మిషన్ వచ్చేసి అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ కల్వకుర్తిలో తయారు చేయబడ్డ రోటరీ స్లాషర్ మిషను. ఈ మిషన్ వచ్చేసి పామాయిల్ తోటల్లో అద్భుతంగా పనిచేస్తుందండి. కలుపు తీసుకోవడానికి, పంట అవశేషాలను తీసేయడానికి ఈ మిషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. పామాయిల్ తోటల్లో ఎందుకు ప్రత్యేకం అంటే, పామాయిల్ తోటల్లో వేర్లు అనేది, చెట్టు వేర్లు అనేది పైన ఉంటాయి కాబట్టి రోటోవేటర్ వేయొద్దు, అలాగే కలుపు మందు కొట్టొద్దు. రోటోవేటర్ వేస్తేనో భూమి డిస్టర్బ్ అవుతుంది. భూమి డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా మన మొక్క కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. సో భూమి డిస్టర్బ్ కావద్దు, చెట్టు డిస్టర్బ్ కాకుండా మన పని మనకు మంచిగా కావాలనుకుంటే ఓన్లీ ఈ రోటరీ స్ట్రక్చర్ అనేది ఒకటే మార్గము. భూమి ఉపరితలం నుండి ఒక 1/2 ఇంచు 1 ఇంచు అడ్జస్టబుల్ పెట్టుకొని మనం మంచిగా గడ్డిని మొత్తం కట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, నార్మల్గా అయితేనేమో కూలీని పెట్టి చేసేది కదా, కూలీని పెట్టి చేస్తే ఎక్కువ టైం పట్టేది, ఎక్కువ ఖర్చులు అయ్యేది. ఈ మిషన్ ఏంటంటే జస్ట్ ట్రాక్టర్ తెలుసుకొని సింపుల్గా డ్రైవర్ ఒక్కడే ఉంటాడు కాబట్టి డ్రైవర్ ఒక్కడే పొలం మొత్తం చేసుకుని రావచ్చు. ఒక రోజు మొత్తం అయ్యే పని 1 గంట సేపట్లో ఈజీగా అయిపోతుంది. పని కూడా క్లీన్గా అయిపోతుంది. చెట్టు పాదుల వరకు కూడా ఈజీగా తీసుకుపోవచ్చు మిషన్. నార్మల్గా చెట్లు, కలుపు, పంట విశేషాలు అట్లనే ఉంటే పాములు కానీ, పురుగులు కానీ, వేరే ఇతర ఏమన్నా తిరుగుతూ ఉంటే మన రైతులకు అనేది సేఫ్టీ కాదు. పొలం అనేది ఎప్పుడైనా క్లీన్గా శుభ్రంగా ఉండాలి. మీ పొలం శుభ్రంగా ఉందంటే కలుపు లేకపోవడం వల్ల మీకు ఎరువులు కూడా తక్కువ పడతాయి, అట్లాగే దిగుబడి కూడా పెంచుకోవచ్చు. పని కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. తక్కువ టైంలో తక్కువ శ్రమతోని ఎక్కువ పని చేసుకోవచ్చు ఈ మిషన్ వల్ల. అదే రోటోవేటర్ ద్వారా అయితేనేమో గడ్డి అనేది మట్టిలో కలిసిపోతుంది, మిక్స్ చేస్తుంది. ఈ మన రోటరీ స్లాషర్ ద్వారా ఏంటంటే భూమి ఉపరితలం పైన ఉన్న గడ్డిని మాత్రమే కట్ చేస్తుంది కాబట్టి గడ్డి అనేది ఆడనే ఉంటుంది. ఆ గడ్డి ఆ భూమి పైన అట్లనే ఉండడం వల్ల మనకు భూమి లోపల తేమ కూడా అట్లనే ఉంటుంది. మళ్ళీ కొత్త గడ్డి కూడా మొలవదు. దాని ద్వారా రైతుకు ఎప్పటికీ లాభమేమో ఉంటుంది. ఇప్పుడు ఈ రోటరీ స్లాషర్ స్పెసిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా వచ్చేసి రోటరీ స్లాషర్లో మెయిన్ భాగం వచ్చేసి గేర్ బాక్స్ అండి. చూడండి, గేర్ బాక్స్ కూడా ఎంత హెవీ ఉందో, మల్టీ స్పీడ్ గేర్ బాక్స్. అలాగే మార్కెట్లో దొరకవన్నీ షార్ట్ లెంత్ పీటీఓలు ఉంటాయి, మనది వచ్చేసి లాంగ్ లెంత్ పీటీఓ ఉంటుంది. లాంగ్ లెంత్ పీటీఓ ఉండడం వల్ల డ్రైవ్ షాఫ్ట్ మీద అనేది లోడ్ అనేది తక్కువ పడుతుంది. లాంగ్ లెంత్ పీటీఓ ఉండడం వల్ల ఏంటంటే సాళ్ళకు మధ్యలో రో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రోకి వెళ్తాం కదా, ఆ రో కాడ మళ్ళేటప్పుడు ఈ పీటీఓ మీద అనేది తక్కువ లోడ్ పడుతుంది. ఈ చెవులు అనేది 2 చెవులు ఉంటాయి, 2 చెవులు అనేది తాకే సమస్య అనేది తక్కువ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే పీటీఓ అనేది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అలాగే మన డ్రైవ్ షాఫ్ట్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. కంప్లీట్ ఫ్రేమ్ కూడా 3 పాయింట్ లింకేజ్తో వస్తుంది. 3 పాయింట్ లింకేజ్ 1, 2, 3. మన 3 పాయింట్ లింకేజ్ కూడా అడ్జస్టబుల్ సిస్టము. కింద అంటే కింద వేసుకోవచ్చు, పైన అంటే పైన వేసుకోవచ్చు. దీనికి ఆప్షనల్ ఉంది. అలాగే 3 పాయింట్ లింకేజ్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ వచ్చిందో. కంప్లీట్ ఫుల్ హెవీ స్ట్రాంగ్ వచ్చింది. మన ఎక్స్టెండెడ్ గేర్ బాక్స్ కింద కూడా మనకి ఎక్స్ట్రా సపోర్ట్, పై నుండి సపోర్ట్ ఉంది, వెనకాల నుండి సపోర్ట్ ఉంది. యాక్చువల్గా రేట్ కూడా ఎక్కువ ఉండడానికి కారణం ఏముందంటే, ఇందులో కంప్లీట్ హై గ్రేడ్ మెటీరియల్ అండి. కంప్లీట్ ఐరన్ కూడా కంప్లీట్ ఐరన్. ఇది వచ్చేసి సిఆర్ షీట్ కంప్లీట్ అంటే కంప్లీట్ హెవీ డ్యూటీ ఉంటుంది. సిఆర్ షీట్ తొందరగా అనేది రస్ట్ పట్టదు. అలాగే డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా రాళ్ళు తగిలినా, లేకుంటే వేరే ఇతర గట్టి పదార్థాలు ఏమైనా తగిలినా కానీ అప్పటిదప్పుడే బొడుపులు, క్రాక్స్, బెండింగ్స్, మళ్ళీ వెల్డింగ్ చేసుకునేవి అవి చాలా తక్కువ ఉంటుంది ఈ సిఆర్ మెటీరియల్లో. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది మార్కెట్లో. ఈ సిఆర్ షీట్ అనేది మార్కెట్లో ఎవరు వాడరు, మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. సిఆర్ షీట్ కూడా మళ్ళీ ఇది వచ్చేసి అతుకులు ఎక్కడ లేదు, మొత్తం 1 షీట్. ఇది మొత్తం లేజర్ కటింగ్ షీట్. ఇది కూడా చూడండి, ఇట్లా అంటే మనకు ఏళ్ళు కూడా స్మూత్గా పెట్టుకోవచ్చు. అంత అంత స్మూత్గా వచ్చేస్తుంది. రేపు నాడు ఏమన్నా ఇంటికాడ పెట్టుకున్నా కానీ, కాళ్ళకు తేలినా లేకుంటే చేతులు తేలినా కానీ ప్రమాదాలు అనేవి జరగవు కోసుకుపోయి. సిఆర్ షీట్ కూడా 1 షీట్. ఇది ఇక్కడ నుండి అక్కడ వరకు, అక్కడ నుండి అక్కడ వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం అనేది మళ్ళీ ఎక్కడ అతుకులు లేవు. 1 షీట్, 1 మెటీరియల్, 1 మిషన్. ఎందుకంటే నార్మల్గా వేరే వాళ్ళు ఏం చేస్తుంటారు, కొంచెం తక్కువ ధర అమ్మేటోళ్ళు ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడో షీట్ ఉంటుంది, ఇక్కడో షీట్ ఉంటుంది. ఈ 2 షీట్లకు మధ్యలో అతుకులు పెడతారు వెల్డింగ్ చేసి. అతుకులు ఉండడం వల్ల ఏంటంటే ఈరోజు కొన్న రోజు అయితే ఇంక కనబడదు కానీ ఫ్యూచర్లో అనేది ఒక సీజన్కో 2 సీజన్లకో అయితే పక్కా కనబడుతుంది. అక్కడ అతుకులు ఉన్న దగ్గర నుండి మనకు మంచిగా క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎలాగో మన దగ్గరికి ఓ మిషన్ వచ్చింది సర్వీస్ కోసం. ఆ సర్వీస్ కోసం వచ్చిన మిషన్కి మన దగ్గర ఉండే మిషన్కి 2 వ్యత్యాసాలు మీకు చెప్తాను. అట్లయితే ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మన మిషను, ఇది వచ్చేసి సర్వీస్ కోసం వచ్చిన మిషను. సర్వీస్ కోసం వచ్చిన మిషన్ ఏందో నేను మీకు చూపిస్తాను. సర్వీస్ కోసం వచ్చిన మిషన్ ఏంటంటే, వెల్డింగ్ షాపులు తయారు చేస్తే చూడండి అతుకులు ఎట్లుంటాయి, సపోర్టింగ్ పట్టెలు. వాళ్ళకు చేతికి దొరికిన పట్టెల్లో ఒకటే పెట్టేస్తారు. ఇక్కడ నుండి ఓ పట్టు పెట్టరు, ఇక్కడ నుండి ఇంకో అతుకులు పెట్టరు, ఇంకో నుండి ఇక్కడ అతుకులు పెట్టరు. మొత్తం అతుకులు జస్ట్ యాంగులర్ పట్టెలతో తయారు చేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇక్కడ చిన్న వెల్డింగ్ షాప్లో ఏ చిన్న పట్టెలు దొరికినా సరే పెట్టేసి పెడతారు. అదేదో ఈరోజు రేట్ తక్కువ దొరికిందని తీసుకోవచ్చు, కానీ తర్వాత అనేది లాంగ్ డ్యూరబిలిటీ అనేది ఉండదు. ఇన్ని పైసలు పెట్టి లాంగ్ డ్యూరబిలిటీ కొంటే బాగుంటుందని నా ఉద్దేశం.
అలాగే ఇక్కడ రండి, మెయిన్ ఇది హబ్. హబ్ చూడండి, హబ్కి ఓన్లీ ఒకటే ఒక షీట్ పెట్టి, అది కూడా ఆర్క్ వెల్డింగ్, జస్ట్ పుల్ల వెల్డింగ్ కుట్టారు. ఎంత తక్కువ క్వాలిటీ అంటే అంత తక్కువ క్వాలిటీ ఇది. చూడండి, చాలా అంటే చాలా తక్కువ క్వాలిటీ. ఓన్లీ ఒకటే షీట్ పెట్టారు. ఒకటే షీట్ ఉండడం వల్ల ఒకటే సీజన్కి పట్టుమంటుంది, లేకుంటే గట్టి రాయిదాలన పట్టుమంటుంది. ఈ పట్టుమనడేమో కానీ అది ఒకవేళ బయటకు వచ్చిందంటే మనుషులు తగులుతుంది. మనుషులు తగిలితే చాలా ప్రమాదాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది చూడండి, ఇది కూడా జస్ట్ చిన్న ఆంగ్లర్ పట్టు పెట్టారు. ఇదిగో ఇక్కడ కూడా జస్ట్ ముక్కలు పెట్టారు. ఏడ దొరికితే ఆడ ముక్కలతో పెట్టి సింపుల్గా వెల్డింగ్ చేసి పడేసారు. మళ్ళీ ఇది తీసుకొచ్చి కస్టమర్ మందాన్ని తీసుకొచ్చి మళ్ళీ రీఫ్యాబ్రికేషన్ చేయాల్సి వచ్చింది. రీఫ్యాబ్రికేషన్ చేసినందుకు డబ్బులు, ఆయన టైము వేస్ట్, ట్రాన్స్పోర్టు వేస్ట్, ఆయన కష్టం వేస్ట్, మళ్ళీ డబ్బులు వేస్ట్. అలాగే చూడండి, పట్టి కూడా జస్ట్ వెల్డింగ్ కొట్టి పెట్టారు. వెల్డింగ్ కొట్టి పడితే ఏం చేసుకోవాలి? మెటీరియల్ చూడండి ఎంత ప్రతి ఒక్క దాని టాకా, ఈడో టాకా పెట్టండి, ఈడో టాకా పెట్టండి, ఈడో టాకా పెట్టండి. ఇది కూడా పుల్ల వెల్డింగ్, మిగ్ వెల్డింగ్ కూడా కాదు, కరెంట్ వెల్డింగ్ కూడా కాదు. ఏంటంటే చూడండి, జస్ట్ టాకాలే ఉన్నాయి. ఈ టాకాలు పెట్టడం వల్ల ఎన్ని రోజులు ఉంటుంది, ఉంటుంది, ఒక్కదాన్ని అయినా గట్టి రాయిదాలిన అన్ని పట్టు ఉంటాయి. ఆల్రెడీ తగిలింది, ఫ్యాబ్రికేషన్కి వచ్చింది. ఇది వచ్చేసి మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీలో తయారు చేసిన కంప్లీట్ హెవీ క్వాలిటీ రోటరీ స్లాషరు. ఈ రోటరీ స్లాషర్ చూడండి, ఇందాక మనం చూసిన రోటరీ స్లాషర్ చూడండి. ఇక్కడ మీకు ఏదైనా ఒక్కటైనా కానీ జాయింట్ కింద కనబడుతుందా? యో పట్టికి మళ్ళీ చిన్న ముక్కలు తీసుకొచ్చి జాయింట్ చేసినట్టు ఉందా మీకు? ఈడో జాయింట్ పెట్టరు, అక్కడో జాయింట్లు పెట్టరు, ఇక్కడో జాయింట్లు పెట్టరు. ఇది వచ్చేసి కంప్లీట్ క్లీన్ అంటే క్లీన్, ఒకటే నమూనా. ఇక్కడ చూడండి, దానికో యాంగులర్ పట్టు పెట్టరు, ఈడో కంప్లీట్ ఎక్స్ట్రా సపోర్ట్ పెట్టరు. ఆల్మోస్ట్ 10 mm to 12 mm ఉంటుంది. ఇది 10 mm ఉంది, ఇది 10 mm ఉంది, ఇది 6 mm ఉంది. ఈ మధ్యలో వచ్చే ఛానల్ కూడా వచ్చేసి కంప్లీట్ అంటే కంప్లీట్ హెవీగా ఉంది. అన్నిటిని మించి ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కటి మన రోటోవేటర్కి వచ్చే హై క్వాలిటీ నట్ బోల్ట్ వాడారు. హై క్వాలిటీ నట్ బోల్ట్ ఉండడం వల్ల ఏంటంటే బ్రేకేజ్ సమస్యలు అనేవి ఉండవు, మాటికి ఊసిపోవు, మళ్ళీ డ్రైవర్ దిగి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకునే సమస్యలు అనేవి ఉండవు. ఇంకోటి ఏంటంటే మీకు ఇందాక చూపించిన కదా, ప్రతి ఒక్కతన టాకాలు పెట్టినట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడైనా టాకాలు లేవు, అక్కడైనా టాకాలు లేవు. ఉంటే ఫుల్ వెల్డింగ్ ఉంటుంది మొత్తం. ఈ వెల్డింగ్ కూడా చూడండి స్మూత్గా, మన ఏలు పెట్టి గీకొచ్చు కూడా ఎట్లంటే అట్లా గీకొచ్చు. ఎందుకంటే ఇంత స్మూత్ వెల్డింగ్ ఏ విధంగా వస్తుందంటే మనం మిగ్ వెల్డింగ్, కరెంట్ వెల్డింగ్ వాడితేనే ఇంత మంచిగా స్మూత్గా వస్తుంది. నార్మల్గా పుల్ల వెల్డింగ్తో పోల్చుకుంటే ఈ వెల్డింగ్ అనేది 10 రెట్లు గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే క్రాక్స్ రావు, బెండ్ కాదు, బ్రేకేజ్ ఇష్యూలు అసలే ఉండవు. అలాగే మన పవర్ ట్రాన్స్మిషన్, మన గేర్ బాక్స్ నుండి కిందికి ఫ్యాన్కి వస్తుంది కదా, ఆ పైప్ కూడా చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి లోపల ఉంది. యాక్చువల్గా ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఓన్లీ పైన కింద ఏదైతే ఉందో గాడిని 2 బిల్ల పెట్టి వెల్డింగ్ కొట్టిండు. అది కూడా పుల్ల వెల్డింగ్, టాకాలు పెట్టి కొట్టిండు. ఇది వచ్చేసి కంప్లీట్ ఫుల్ వెల్డింగ్. ఈడోటి ఉంది. అట్లే మన ఇది కూడా చూడండి, స్మూత్ అంటే స్మూత్ వెల్డింగ్, ఫుల్ వెల్డింగ్. ఎక్కడ మీకు టాకా వెల్డింగ్ దొరకదు చూడండి, మొత్తం ఫుల్ వెల్డింగ్ ఉంటుంది. చాలామంది అయితే హై క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అట్లా అని చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు చెప్పడం కాదు, మీకు ఈజీగా చూపిస్తాను. ఇక్కడ రండి, మన ఛానల్ వచ్చేసి వైజాగ్ హుక్కు, మీకు ఇక్కడ కనబడుతుండొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ హెవీ డ్యూటీ స్టాండర్డ్ ఐరన్, బ్రాండెడ్ ఐరన్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం చూసినాం కదా అడుగుపట్టీలు ఎట్లుండే, అడుగుపట్టీలు జస్ట్ టాకాలు పెట్టారు. మన దాన్ని ఏంటంటే నట్ బోల్ట్ సిస్టమ్. వాడిన రోజులు వాడిన తర్వాత ఇది అరిగిపోతాయి కదా, అరిగిపోయిన తర్వాత మళ్ళీ బాడీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ రోటోవేటర్కి ఎట్లయితే ఉంటుందో డెప్స్ కిట్, అడుగుపట్టి, దీని కూడా అంతే, రోటోవేటర్ మాదిరిగానే నట్ బోల్ట్ సిస్టమ్. ఇది అరిగిపోయింది అనుకోండి, బాడీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది అరిగిపోయిన తర్వాత సేమ్ పట్టి మళ్ళీ మీకు దొరుకుతుంది. సేమ్ పట్టి తీసుకుపోయి నట్ బోల్ట్ ఫిట్ చేసుకుంటే బాడీకి ఎల్లకాలం పనిచేసేటట్లు బాడీ ఉంటుంది. అలాగే మనం వచ్చి పీటీఓ కూడా కంప్లీట్ ఫుల్ హెవీ డ్యూటీ ఉంటుంది. చూడండి, పీటీఓ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ సదుపాయం కూడా ఇచ్చినాం. పీటీఓ పెట్టుకోవడానికి ఎక్కడో పెట్టుకొని ఎక్కడో పోతుంది కదా, అందుకని వాడినప్పుడు వాడుకోవచ్చు, తీసేసినప్పుడు మళ్ళీ వేరే దాన్ని పెట్టుకొని మర్చిపోకుండా సింపుల్గా ఇక్కడనే పెట్టుకోవచ్చు. మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో రకరకాల స్లాషర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో వచ్చేసి చైన్ మోడల్ ఉంది, బ్లేడ్ మోడల్ ఉంది, కోంబో మోడల్, 2-in-1 మోడల్ ఉంది. 2-in-1 మోడల్ వచ్చేసి చైన్ వాడాలనుకుంటే చైన్ వాడుకోవచ్చు, అలాగే బ్లేడ్ వాడాలంటే బ్లేడ్ వాడుకోవచ్చు. అన్ని రకాల ట్రాక్టర్ హెచ్పీలకు సరిపోను. 18 HP ట్రాక్టర్ నుండి 75 HP ట్రాక్టర్ వరకు సపోర్ట్ చేసే రోటరీ స్లాషర్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. 4 ఫీట్లు కానీ, 5 ఫీట్లు కానీ, 6 ఫీట్లు కానీ, లేకుంటే రైతులకు ఏమైనా కస్టమైజేషన్ ఉందంటే రైతులకు కస్టమైజ్ చేసి అందించగలము.
ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. రెండు మోడల్స్లో చైన్ మోడల్ వచ్చేసి పామ్ ఆయిల్ తోట రైతులు ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే పామ్ ఆయిల్ తోటలో భూమి డిస్టర్బ్ కావద్దు కాబట్టి. అలాగే బ్లేడ్ మోడల్ ఉంది. బ్లేడ్ మోడల్ ఏంటంటే ఇప్పుడు వరి కోయలు కట్ చేయడానికి, మొక్క కోయలు కట్ చేయడానికి, జొన్నలు కట్ చేయడానికి. నార్మల్గా ఏంటంటే వరి కోయలు హార్వెస్టర్తోని నడిచిన తర్వాత, బేలర్ నడిచిన తర్వాత వరి కోయలు అట్లనే ఎడ్చిపెడతారు, లేదంటే అంటు పెడతారు కదా. అంటు పెట్టడం వల్ల భూమిలో ఉన్న మంచి సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి. అలా జరగకుండా మన స్లాషర్ వాడితే వరి కోయలు మొత్తం పొడి పొడి అయ్యి భూమి బలాన్ని పెంచుతాయి. మనం హై క్వాలిటీ, హెవీ డ్యూటీ అన్ని రకాలుగా చెప్తున్నాం కదా, అన్ని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాం కూడా. ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు మార్కెట్లో దొరికి బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, హై గ్రేడ్, ఈ గ్రేడ్ అని చెప్తుంటారు కదా. ఇప్పుడు నేను ప్రజెంట్గా మీ కంటికి చూపిస్తున్నాను, చూడండి. మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ తయారు చేసిన రోటరీ స్లాషర్ ఎన్ని కిలోలు ఉందో మీకు డిజిటల్ మీటర్ చూపిస్తుంది. చూడండి, ఇది దాదాపు 360 కిలోలు ఉంది. 360 కిలోలు ఉండడం అనేది చాలా అంటే చాలా బెస్ట్. వైబ్రేషన్ సమస్యలు ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు. 360 కిలోలు మన తెలంగాణలో మనం ఒక్కరమే ఇస్తున్నాం. ఇంత హెవీ డ్యూటీ, ఇంత హై క్వాలిటీ రోటరీ స్లాషర్. ఒకవేళ మీరు రోటరీ స్లాషర్ కొనాలనుకుంటే మార్కెట్లో 2-3 ప్లేస్లకు వెళ్ళండి, 2-3 దగ్గర కొటేషన్ చూడండి, క్వాలిటీ చూడండి, అందులో ఉన్న మెటీరియల్ ఏంది, ఇందులో ఉన్న మెటీరియల్ ఏంది, వేరే మిషన్ ఎన్ని కిలోలు ఉంది, ఎంత బరువు ఉంది, మన మిషన్ ఎన్ని కిలోలు ఉంది, ఎంత బరువు ఉంది, ఒకసారి వేరియేషన్ కూడా చెక్ చేసుకోండి. అన్ని రకాలుగా అన్ని మిషన్లు రెండింటిని చెక్ చేసుకొని మీరు కొనొచ్చు.